ఈ ఉదయకాలం దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాగ్దానం చూస్తున్న దేవుని ప్రజలందరికీ మా వందనాలు. ఈ ఉదయకాలంలో దేవుని వాగ్దానం చూద్దాం. చూడండి, కీర్తనలు 17వ అధ్యాయము 5వ శరణం. 17వ అధ్యాయం 5వ శరణం. నీ మార్గమందు నా నడకను స్థిరపరుచుకొని ఉన్నాను, నాకు కాలు జారలేదు. నేను నీకు మొరపెట్టుచున్నాను, దేవా నువ్వు నాకు ఉత్తరమిచ్చేదవు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలం దేవుని వాగ్దానం ఏమొస్తుందంటే, నీ మార్గమందు నా నడకను స్థిరపరుచుకొని ఉన్నాను, నా కాలు జారలేదు. దేవా నీకు నేను మొరపెడుతున్నా, నువ్వు నాకు ఉత్తరం ఇచ్చేదవు అని సెలవిస్తున్నాడు ఇక్కడ దేవుడు. ఈ ఉదయకాలంలో మనందరం కూడా దేవుని వాగ్దానం చూస్తూ దేవునికి మొరపెడుతూ ఆయన కృపను మన యందు నమ్మికగా ఉన్నట్టుగా, ఆయన కృప యందు మనం నమ్మకించినట్టుగా జీవిద్దాం. యేసు నీకు తోడుగా ఉన్నాడు. ఏమంటున్నాడు? నా కాలు జారలేదు అని చూస్తున్నాం. నీ మార్గమేంది నా నడకను స్థిరపరుచుకొని ఉన్నాను అంటున్నాడు ఇక్కడ. మనం కూడా ఆయన మార్గంలో మన నడకను స్థిరపరచుకొని దేవునితో మనం కలిసి జీవిస్తూ ఈ ఉదయకాలం దేవుని నామానికి మహిమ కలిగినట్టుగా ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల యేసయ్య, కృపగలనైనా, జీవంగల తండ్రి, ఈ నామాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఈరోజు వాగ్దానం ప్రతి ఒక్కరిలో ఫలించినట్టుగా సహాయపడు. నా మార్గం ఎందు నువ్వు ఉండవని చూస్తున్నావు నైనా. నీ మార్గంలో మా జీవితాలు స్థిరపరిచి ఉన్నావు తండ్రి. నీ ఆలోచన చొప్పున మమ్మల్ని నడిపించి, ఎందరైతే ఈ వాగ్దానం చూస్తున్నారో వారందరినీ దీవించి, ఆశీర్వదించి, బలపరిచి, మరింత ఆత్మీయ జీవితంలో ముందుకు నడిపించమని, నువ్వే నేను మా మార్గాలు స్థిరపరుస్తామని, నీలో మా మార్గాలు ఉన్నట్టుగా సహాయపడుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి నీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాలం వాగ్దానం చేసిన మీకు అందరికీ మా వందనాలు.